గణపురం మండలంలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఆర్టిజన్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తమకు రావాల్సిన ప్రమోషన్లు, ఉద్యోగ కన్వర్షన్లను చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులు గత 9 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేక సరైన విద్యార్హత ఉన్నప్పటికీ ఉద్యోగ కన్వర్షన్ లభించకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వం ఉద్యోగ కన్వర్షన్ కల్పిస్తామని మాట ఇచ్చి దాటివేసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఆర్టిజన్ కార్మికులకు వారి విద్యా అర్హతను బట్టి పిఎస్ఈబి నిబంధనల ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని ఆర్టిజన్ జేఏసీ నేతలు కృష్ణ, ఇనుగాల కుమార్ కోరారు. ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో 800 మంది కార్మికులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా సంబంధించిన ప్రధాన కేటీపీపీలో 824 మంది ఈ రోజున మరి ధర్నా చేస్తున్నాం, సమ్మెలో పాల్గొంటున్నాము. 23,000 మందికి వాళ్ళ విద్యా అర్హతలు బట్టి వాళ్ళకు ఏబిఎస్ రూల్స్ మాకు ప్రకటించాలి. ముందు ఏదైతే స్టాండింగ్ ఆర్డరో అది క్యాన్సిల్ చేసి మాకు ఏబిఎస్ రూల్స్ రావాలి. మాకు 23,000 మందికి కేసీఆర్ ఎలా అయితే ఉద్యోగ అర్హతలు బట్టి మమ్మలను పర్మనెంట్ చేసిండనని అది మబ్బపెట్టి దానికి ఈ రోజున మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. ప్రభుత్వం ఏదైతే మాకు ఈ ప్రభుత్వం వస్తే మాకు ఏబిఎస్ రూల్ ప్రకటిస్తుందని ఎలక్షన్లో కానీ గౌరవ పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి మమ్మల్ని 23,000 మంది మమ్మల్ని స్పందించి ఏదో ఒకటి మా చర్చలకు పిలవాలి. ఖచ్చితంగా మేము చర్చల పిలవకుంటే ఈరోజు సమ్మెలో కూర్చుంటున్నాము. మేము ఎక్కడి దాకైనా పోవాలని మేము కోరుకుంటున్నాము. కేటీపీపీ ప్రధాన గేటు ముందు సమ్మె చేయడం జరుగుతున్నది. ఇంతకు ముందు కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. పాల్వంచలో కూడా ధర్నా చేయడం జరిగింది. నిన్న కూడా వేలాది మందితోని మన ఎంపీడీసీఎల్ ఆఫీస్ నక్కలగుట్ట వద్ద కూడా చేయడం జరిగింది. అది ప్రతి ఒక్క ప్రజానీకులు కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూడడం జరిగింది. మేమేం పెద్ద కోరికలు కోరట్లేదు, గవర్నమెంట్ మీద బర్డెన్ పడేది ఏం లేదు. మాకైతే ఒకటే సంస్థలో ఒకటే రూల్స్ ఉండాలన్న ఉద్దేశంతో మేము చేయడం జరుగుతున్నది. దీన్ని మీరు పవర్ మినిస్టర్ గారు కానీ మా సీఎండీలు కూడా కానీ వాళ్ళు మా మీద దయచేసి మమ్ముల కూడా కన్వర్షన్ చేయాలని కోరుకుంటూ, లేదా ఏపీఎస్బి రూల్స్ ఇచ్చినా సరిపోతుందనే ఆలోచనతో కూడా మరి జేఏసీగా జాక్ ఏర్పడి గత నెల నుండి ప్రతి ఒక్క నిరసనలు కూడా వంట వార్పులు కూడా అన్నీ చేయడం జరిగింది. మేము ఒక యూనియన్లో 9-10 యూనియన్ల సంఘాలతోని మేము జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఇక్కడ కేటీపీపీలో కూడా ప్రధాన యూనియన్లైన ట్రేడ్ యూనియన్లతోని అన్ని యూనియన్లు కూడా కలుపుకొని ఇక్కడ జేఏసీగా ఏర్పడి ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈ సమ్మెలో కూడా కనీసం మెయిన్ గేట్ వద్ద టెంట్ వేసుకుందామన్నా కూడా మా సమ్మె హక్కును కూడా మమ్మల్ని కాలయాపన చేసుకుంటూ టెంట్ పర్మిషన్ కూడా ఇయ్యని యాజమాన్యం మాకు ఎందుకు ఇంత అడ్జేస్తుందో అర్థం కాదు. అదేవిధంగా మేము ప్లాంటును కానీ సంస్థను కాపాడుకుంటూ మా హక్కులకు మేము పోరాడతామని తెలియజేసుకుంటూ, రేపు ఎలాంటిది జరిగినా కూడా ఏ కార్మికునికి అన్యాయం జరిగినా కూడా ప్రధానంగా యాజమాన్యమే బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను.